I was awakened by the chirping of a bird house outside the window. I had never heard such a sound before. My eyes were still closed, and I saw the image of a precious diamond. Yes, if a diamond could make a sound, this this is what it would it would be like. I opened my eyes. The first light of dawn was filtering through the curtains. Without any thought, I knew that there is infinitely more to life than we realize. That soft, luminously, luminous, Luminosity. uh, the soft luminosity filtering through the curtain was love itself. Tears came into my eyes. I got up and walked around the room. I recognized the room, and yet I knew that I had never truly seen it before. Everything was fresh and pristine, as if it had just come into existence. I picked up things, I, a pencil, an empty bottle, marveling at the beauty and elegance of it, uh, Aliveness. aliveness of, Aliveness. aliveness of it all. సో ఇప్పటికి తన 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 మైండ్ తో జరిగిన స్ట్రగుల్ అంతా తను చెప్పాడు. తర్వాత తను పడిపోయాడు అనమాట. పడిపోయిన ద సెన్స్ లైక్ మైండ్ అనేది కూల్ అయిపోయి తను ఒక శూన్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను మెల్లిగా అంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద బెడ్ అనమాట. అంతా బెడ్ లోనే జరిగింది, పడుకున్నాడు ఊరికేనే. సో ఐ వాజ్ అవేకెండ్ విత్ చిర్పింగ్ ఆఫ్. ఇప్పుడు తను పడుకున్న తర్వాత మళ్ళీ మెలకు వచ్చింది. దానికి వచ్చేసరికి తనకి ఎట్లా మెలకు వచ్చిందంటే బయట చిన్న చిన్న బర్డ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి అనమాట అక్కడ నుండి. సో ఆ సౌండ్స్ తో తను లేచాడు. ఆ తర్వాత ఐ హ్యాడ్ నెవర్ హర్డ్ సచ్ ఏ సౌండ్ బిఫోర్. సో ఈ ఈ మెల్కవడం తర్వాత తను ఫస్ట్ టైం ఈ బర్డ్స్ అనేది సౌండ్స్ వింటున్నాడు. ఇంతవరకు తను ఎప్పుడు వినలేదంట. సో అంటే ఎప్పుడు రియలైజ్ కాలేదు దట్ బయట ఈ బర్డ్స్ చప్పుడు అవుతున్నాయి అనేది. హీఈస్ నౌ రియలైజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ అనమాట. ప్రతి ఒక్క దాన్ని చాలా కీన్ గా అబ్జర్వ్ చేసి తను చెప్తున్నాడు మనకి. అందుకే తను అంటాడు ఇంతవరకు ఎప్పుడు ఉండేది ఒకటే రూమ్ లో ఒకటే దగ్గర పడుకుంటున్నాడు. సో కొత్తగా ఏదో బర్డ్ ఆ రోజు కోసమే రాదు కాబట్టి రోజు ఉంటది ఆ బర్డ్. కాకపోతే తను ఆ రోజు మాత్రం రియలైజ్ అవుతున్నాడు దట్ ఇక్కడ ఒక బర్డ్ ఉంది, నాకు ఇది రోజు అంటే చప్పుడు చేస్తుంది, తను వింటున్నాడు అని. సో చాలా కీన్ గా అబ్జర్వ్ చేయడం వల్ల ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. ఐ హ్యాడ్ నెవర్ హర్డ్ సచ్ సౌండ్. ఇంతకుముందు ఎప్పుడు వినలేదు అని చెప్తున్నాడు. మై ఐస్ వర్ స్టిల్ క్లోజ్డ్ అండ్ ఐ సా ద ఇమేజ్ ఆఫ్ ప్రెషియస్ డైమండ్. సో తన ఇంకా కళ్ళు అయితే ఓపెన్ చేయలేదు. బట్ ఇంకా కళ్ళు నా డ్రీమ్ లోనే ఏం చూస్తున్నా అంటే కళ్ళు నిద్ర లేచాడు, కాకపోతే కళ్ళు తెరవలేదు. ఆయనకు ఒక డైమండ్ లాంటి ఒక షేప్ లో ఆర్ ఒక షైనీ మెటీరియల్ ఒకటి కనిపిస్తుంది. యాజ్ ఇఫ్ ఎస్ ఇఫ్ ఎ డైమండ్ కుడ్ మేక్ ఎ సౌండ్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ బీ లైక్. ఐ ఓపెన్ మై ఐస్. సో ఇప్పుడు తనకు ఆ డైమండ్ ని కనిపించుకుంటూ ఆ డైమండ్ సౌండ్ చేస్తే ఎలా ఉంటుంది అని తన ఫీలింగ్ చెప్తున్నాడు మనకి. ద ఫస్ట్ లైట్ ఆఫ్ డాన్, ఐ ఓపెన్ మై ఐస్, ద ఫస్ట్ లైట్ ఆఫ్ డాన్ వాజ్ ఫిల్టరింగ్ త్రూ ద కర్టెన్స్. సో ఆ డైమండ్ ని చూసిన తర్వాత మెల్లిగా ఓపెన్ చేశాడు కళ్ళు. అప్పటి వరకు ఏమవుతుందంటే అప్పటికి ఆల్రెడీ సూర్యోదయం అయ్యింది. ఇంకా చాలా బ్రైట్ గా కాలేదు, బట్ కొంచెం కొంచెం అవుతుంది. ఆ కర్టెన్ నుంచి లైట్ కర్టెన్స్ కావచ్చు కాబట్టి ఆ లైట్ కర్టెన్స్ నుంచి కొంచెం డల్ గా లైట్ గా వెలుతురు అనేది లోపలికి వస్తుంది. అంటే తను ఏమంటున్నాడంటే ఆ, బయట ఎంత లైట్ ఉందో దానికంటే తక్కువనే కర్టెన్స్ త్రూ మనకి లోపల కనిపిస్తుంది. సో ఐ ఓపెన్ మై ఐస్, ద ఫస్ట్ లైట్ ఆఫ్ డాన్ వాజ్ ఫిల్టరింగ్ త్రూ ద కర్టెన్స్. వితౌట్ ఎనీ థాట్ ఐ న్యూ దట్ దెర్ ఇస్ ఇన్ఫినిట్లీ మోర్ టు లైట్ దాన్ వి రియలైజ్. మనము ఇంట్లో పడుకొని ఏమనుకుంటాం అంటే ఈ కర్టెన్ల నుంచి ఎంత లైట్ వస్తుందో అదే లైట్ అనుకుంటాము. అంటే మన మైండ్ అంతే, అదే ఏది చూస్తుందో అది అంతే లైట్ ఉంది అనుకుంటాం. బట్ ఇంకా మన కర్టెన్ తీసి చూస్తే అంతకంటే ఎక్కువ బ్రైట్ లైట్ ఉంటుంది. అంటే మన మైండ్ లో ఉన్న ఆలోచనలకి కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ లైక్ నాలెడ్జ్ కానీ ఎంత ఉంటుందంటే మనకు తెలిసిన మట్టుకే ఇంతే ఉంది అనుకుంటాం. బట్ వెన్ వి రియలైజ్, ఎప్పుడైతే బయట ప్రపంచానికి రియలైజ్ అయ్యి చూస్తూ ఉంటామో మన దగ్గర అసలు ఏమీ లేదు,
బయట ఇంకా చాలా ఎక్కువ ఉంది మనం తెలుసుకోవాల్సింది అనేది ఒక పాయింట్కి అయితే మనం రియలైజ్ అవుతూ ఉంటామని చెప్తున్నాడు. అది మనకు ఈ కర్టెన్ లో నుంచి వచ్చే ఆ, కొంచెం ఉన్న లైట్ ని బయట ఉండే యాక్చువల్ లైట్ ని కంపేర్ చేసి చెప్తున్నాడు అనమాట. దట్ సాఫ్ట్ luminous ఫిల్టరింగ్ త్రూ ద కర్టెన్స్ వాజ్ లవ్ ఇట్ సెల్ఫ్. టీయర్స్ కేమ్ ఇన్ టు మై ఐస్. సో ఇంత చిన్న చిన్నగా ఇంత వెరీ ప్రిసైజ్ గా తను ఎప్పుడు గమనించలేదన్నమాట. కర్టెన్ లో నుంచి కొంచెం లైట్ గా రేస్ రావడము, డైమండ్ అంటే ఒక మంచి మెరుపు కనిపించడము తను పడుకున్నప్పుడు, బర్డ్ సౌండ్ వినడం అనేది ఎప్పుడు జరగలేదు. అంత అంత కీన్ గా ఎప్పుడు తను అబ్జర్వ్ చేయలేదు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటూ రియలైజ్ అవుతూ ఉంటే తన కళ్ళలో నుంచి ఆ, నీళ్లు కారుతున్నాయి అన్నమాట. ఇట్లా అంటే కంటి దారాలు అంటే ఆగట్లేదు. ఐ గాట్ అప్ అండ్ వాక్డ్ అరౌండ్ ద రూమ్. ఐ రికగ్నైజ్ ద రూమ్ అండ్ యెట్ ఐ న్యూ దట్ ఐ హ్యాడ్ నెవర్ ట్రూలీ సీన్ ఇట్ బిఫోర్. సో తను ఈ సెల్ఫ్ రియలైజేషన్ లో తను ఏమైందంటే తను మెల్లిగా లేచి రూమ్ ని చూస్తున్నాను అనమాట. రూమ్ ని కూడా తను ఎప్పుడు అంత బాగా అబ్జర్వ్ చేయలేదు నేను. నా రూమ్ ఇంత బాగుందా అని, లేకపోతే నా కర్టెన్స్ ఇవి, నా విండోస్ ఇవి, నా వార్డ్రోబ్ ఇది అని, వాటర్ బాటిల్ అని, టేబుల్ అని, అంటే ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు అనమాట. ఎంత బాగుంది రూమ్ అని తను రియలైజ్ అవుతున్నాడు. ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రెష్ అండ్ ప్రిస్టైన్, యాజ్ ఇఫ్ ఇట్ వుడ్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ జస్ట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో ఎవ్రీథింగ్ ఫ్రెష్ ఉందన్నమాట, క్లీన్ గా కనిపిస్తుంది తనకి. తన రూము, తన ఇంట్లో రూమ్ లో ఉన్న ఫర్నిచర్ కానీ, యాజ్ ఇఫ్ ఇట్ జస్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఎట్లా ఉందంటే తను ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టు, కొత్తగా కొనుక్కొని తెచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఐ పిక్డ్ అప్ థింగ్స్, ఎ పెన్సిల్ అండ్ ఎంప్టీ బాటిల్, మార్వెలింగ్ అట్ ద బ్యూటీ అండ్ అలావ్నెస్ ఆఫ్ ఇట్ ఆల్. సో ప్రతి ఒక్క వస్తువులో, ఒక చిన్న పెన్సిల్ కానీ, ఒక వాటర్ బాటిల్ కానీ, ప్రతి ఒక్క వస్తువులో తనకి ఒక బ్యూటీ కనిపిస్తుంది. ఒక అంటే ఒక ప్రాణం ఉన్న ఆ, వస్తువులాగా కనిపిస్తున్నాయి. అదేదో మనము కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఇవి నాతో మాట్లాడుతున్నాయేమో అన్న ఫీలింగ్ వస్తాం కదా, అట్లా తను ప్రతి ఒక్క వస్తువుని రియలైజ్ అవుతున్నాడు అనమాట. సార్. ఇప్పుడు ఆయన నిద్రలో లేచి కూర్చుని ఆ శూన్యాన్ని ఫీల్ అయ్యి, తర్వాత లోపల మనస్సుకి తనకి ఉన్న యుద్ధాల్లో నుంచి మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ఈ బయట పక్షులు కిచకిచలు ఉంటాయి కదా, ఆ కిచకిల సౌండ్కి మెలకు వచ్చింది. మనందరికి కూడా ఉంటాయి, మనకు కూడా వినిపిస్తుంటాయి. అవును సార్. ఇంతకుముందు అట్లాంటి ఆ కిచకిచలు ఎప్పుడు ఆయన వినలా. అప్పుడు ఆయన లేచే ఉన్నాడు, కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఆ కళల్లో ఆయనకు ఒక డైమండ్, ప్రెషియస్ డైమండ్, ఒక అమూల్యమైనటువంటి ఒక వజ్రం లాంటిది కనిపిస్తుంది. ఆ వజ్రాన్ని కనుక ఆ వజ్రం కనుక సౌండ్ చేయగలిగితే అది ఈ కిచకిచలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగా ఉండేదన్నమాట. అంటే ఆ కిచకిచలు ఇప్పుడు ఆయన మానసిక స్థితి మారిపోయింది. మొన్నట్లాగా ముందు రోజులాగా ఆ స్ట్రగులు, ఫ్రస్ట్రేషను, వెక్సేషను, ఈ జీవితము ఎందుకురా, నాకు ఇది అవసరమా, నేను బతకాలా, ఈ భావం అంతా మెల్లగా ఈ అంతర్యుద్ధంతో ఆలోచనలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన కొత్తగా కనిపిస్తుంది. రోజు వినపడేటువంటి పక్షుల కిచకిచలు కూడా ఇవాళ ఆయన కొత్తగా అనిపిస్తున్నాయి. కళ్ళ ముందు ఆయన కళ్ళు మూసుకొని ఉండి మెతుకుతూ ఉన్న కళ్ళ ముందు కనపడినటువంటి ఒక డైమండ్, వజ్రం లాంటిది ఆయనకి సౌండ్, వజ్రాన్ని అంటే ఆ సౌండ్ని, ఆ కిచకిచల్ని ఒక అద్భుత అమూల్యమైనటువంటి వజ్రంతో పోలుస్తున్నాడు. అట్లాగే కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచినప్పుడు ఆ లేలేత సూర్య కిరణాలు పొద్దున్నే ఉషోదయంతో మనకి సూర్యుడి పైకి వచ్చినప్పుడు కిరణాలు లేతగా ఉంటాయి, చురుకు చురుకు. మనం 9-10 అయితే మన చర్మం మీద కిరణాలు పడితే చురుకు చురుకుమంటాయి. పొద్దున పూట టచ్ అయ్యేటప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఆ కిరణాలని ఆయనకి ఆ కర్టెన్స్లో నుంచి, పలుచగా ఉన్న కర్టెన్స్లో నుంచి ఆ కిరణాలు ఫిల్టర్ అయ్యి, అంటే వడపోసి బయటకు, అంటే కొంచెం బయట ఇంకొంచెం తీక్షణంగా ఉన్న లోపలికి వచ్చేటప్పటికి అట్లా శరీరానికి టచ్ అవుతుంది అన్నమాట. filtering through the cut. Without any thought I felt, I knew that there is infinitely more light than we realize. అయ్యే ఆలోచన లేకుండా ఆ కిరణాలకి మనకు తెలిసిన దానికంటే కూడా, మనకు కనపడేదానికంటే కూడా ఎక్కువ శక్తి ఉంది. అది మనకు కొలతలేము. ద సాఫ్ట్ luminosity
ఫిల్టరింగ్ త్రూ ది కర్టెన్స్ వాజ్ లవ్ ఇట్ సెల్ఫ్. ఆ వెలుతురు ల్యూమినాసిటీ అంటే ఇప్పుడు మనకి ఈ లైట్ ఉంది, ఈ లైట్ నుంచి మనకు వెలుతురు వస్తుంది కదా, దీన్ని ల్యూమినాసిటీ ఉంది. అట్లాగే ఆ కిరణాల నుంచి వచ్చే వెలుతురు ఏదైతే ఉందో అది వేరే ఏమీ కాదు, ఇట్ సెల్ఫ్ ఈజ్ లవ్, ప్రేమ. ఆ సృష్టి ప్రకృతి మన మీద కురిపించేటువంటి ప్రేమ అని చెప్పి ఆయనకి అర్థమైంది. దెన్ టీయర్స్ కేమ్ ఇన్ టు మై ఐస్. ఎప్పుడైతే మన మానసిక స్థితి మారి ఉన్నదాన్ని కొత్తగా చుట్టూ మొదలెడతామో మనకు తెలియకుండానే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఐ గాట్ అప్ అండ్ వాక్డ్ అరౌండ్ ద రూమ్. లేచి ఆ గది అంతా చుట్టూ తిరుగుతున్నాం. తిరిగినప్పుడు ఏమైంది, ఐ రికగ్నైజ్ ద రూమ్. ఇప్పుడు ఆయన మామూలుగా ఏం చేస్తాం, మనం పక్క నుంచి లేవగానే కాళ్ళు కింద పెట్టేసేసి టకటక బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు అలా లేదు. ఆయన ఈ రూము దాంట్లో ఏమేమి ఉన్నాయి, మెల్లగా లేచి రూమ్ అంతా తిరిగి ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయి, ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. Yet I knew that I had never truly seen it before. ఇంతకుముందు ఎప్పుడు వాటిని అంత పరీక్షగా చూడాల. ఇప్పుడు మారినటువంటి మానసిక స్థితిలో ఇప్పుడు ప్రతిదాన్ని వివరంగా చాలా జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాడు అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ ఫ్రెష్ అండ్ ప్రిస్టైన్, యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ జస్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇప్పుడే ఈ ప్రపంచంలోకి, ఈ భూమి మీదకి ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినట్టు ప్రతిదీ కూడా ఫ్రెష్, అతి తాజాగా, గొప్పగా, ఆనందంగా, సంతోషంగా ప్రతిదీ కూడా అనమాట. చంటి పెట్టిలు మనం పుట్టిన వెంటనే చూడండి ఎట్లా ఉంటుందో ఆ విధంగా అనమాట. అట్లా ఉన్నట్టుగా అనిపించింది. ఐ పిక్డ్ అప్ థింగ్స్. అక్కడ ఉన్న వస్తువులు తీసుకున్నాం, ఒక పెన్సిల్, ఎంటీ బాటిల్, మార్వెలింగ్ అట్ ద బ్యూటీ అండ్ అలైవ్నెస్ ఆఫ్ ఇట్ ఆల్. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ ఆయన కొత్తగా కనిపిస్తుంది. రోజు ఉన్న బాటిల్, ఆ బాటిల్ని చూస్తే అదేదో కొత్తగా ఉంది, మార్వెలెస్, చాలా ఆనందంగా, చాలా అందంగా కనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది, జీవం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు దాకా అది ఒక జీవం లేని వస్తువు, దాంట్లో ప్రాణం లేదు, అది దానికి ఒక వస్తువు అట్లా పడేసి ఉంది. కానీ ఇప్పుడు ఆ మారిన దృష్టితో చూసినప్పుడు వీటన్నిటికీ ప్రాణం ఉంది, వీటన్నిటినీ అందంగా ఉంది, వీటిలో అందాన్ని, ప్రాణాన్ని, వాటిలో లైఫ్ ఉన్నట్టుగా ఆయనకి ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. అది మారినప్పుడు మన ఆలోచన, మన మారినప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా. That day I walked around the city in utter amazement at the miracle of life on earth, as if I had just been born into this world. సో ఈరోజు తను బయటకు వెళ్ళినప్పుడు, తన సిటీలో తిరుగుతున్నప్పుడు తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రపంచం ఎంత బాగుంది అని. అంటే ఇది ఒక వింతలా కనిపిస్తుంది. రోజు చూసే వస్తువులే, రోజు చూసే మనుషులు, రోడ్లు అన్ని రోజు చూసినట్టే రోజు ఉన్నా, ఈ రోజు మాత్రం ప్రతి ఒక్క లైక్ తన రూమ్ లో ఉన్న ఒక పెన్సిల్ పడి ఉన్న పెన్సిల్ ని, బాటిల్ ని ఎట్లాగైతే తను ఒక లైఫ్ ఉన్న వస్తువు లాగా చూసాడో పొద్దున, సేమ్ థింగ్ అదే ఫీలింగ్ తో తన సిటీలో తన డైలీ లైఫ్ లో జరుగుతున్న, అంటే కనిపిస్తున్న తన ఊర్లో కనిపించే రోడ్లు, సిటీలో మనుషులు, పిక్చర్స్ కానీ, లేకపోతే రోడ్, లైక్ ఎనీథింగ్ వాట్ ఎవర్ హీస్ ఫేసింగ్ ఆన్ ద ఎర్త్, తను బయటకు వెళ్ళినప్పుడు తన ప్రపంచం, తనది ఏదైతే ఒక ప్రపంచం ఉందో అక్కడ ఏది చూసినా తనకు ఒక మిరాకిల్ లాగా, ఒక వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే తను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో ఒక ప్రాణం వెతుకుతున్నాడు అనమాట, ఒక లైఫ్ చూస్తున్నాడు. అంటే ఊరికేనే ఏది ఉండదు, ప్రతి ఒక్క దానికి ఒక ప్రాణం ఉంటుందని తను రియలైజ్ ఎట్లాగా అయితే అయ్యిండు. ప్రతి ఒక్కటి తనకు చాలా బాగా కనిపిస్తుంది ప్రపంచంలో. యాజ్ ఇఫ్ ఐ జస్ట్ హ్యాడ్ బీన్ బార్న్ ఇన్ టు దిస్. సో ఇంతకుముందు కొత్తగా చూసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనము అంటే ఐ హ్యాడ్ జస్ట్ బార్న్ అంటే మనం పుట్టినప్పుడు అన్ని వింతగా, కొత్తగా కనిపిస్తాయి. ఆర్ ఏదైనా కొత్త ప్రపంచానికి వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకు అవన్నీ చూడడానికి ఫస్ట్ టైం కాబట్టి వింతగా, కొత్తగా ఉంటాయి, బాగుంటాయి. సో అట్లాగే తను రియలైజ్ అవుతున్నాడు అనమాట ఆ డే. మనం ఏదైనా ప్రతిదీని పరీక్షగా చూడటం మొదలెడతాం కదా. ఇప్పుడు 29 సంవత్సరాలుగా ఆయన ఫ్రస్ట్రేషన్ మునిగిపోయి ఈ జీవితం ఎందుకు అనుకున్న మనిషి ఒక్కసారిగా
చూడటం మారిపోయింది. ఆ దృక్పథం ఎప్పుడైతే మారిందో అది కూడా రోజు చూసే మనం అనుకుంటాం కదా, మనం మన మ్యాజిక్ బుక్ చదివినప్పుడు రోజు వెళ్ళే దారిని ఒకసారి అటు ఇటు చూస్తే చెట్లు, ఆకులు, పూలు ఎంత అందంగా కనిపిస్తాయి, రోడ్డు, మనం తిరిగే రోడ్డు, ఇవన్నీ ఎట్లా అనుకుంటామో మనం చూసే దృష్టికోణాన్ని ఇక్కడ మారిపోయింది. ఇంక ఆ మారిపోవటం వల్ల రోజు చూసే రోడ్లు ఇవన్నీ ఉన్న ఇదంతా ఈ భూమి యొక్క ఒక అద్భుతం, మిరాకిల్ జరిగి ఇదంతా చాలా అమేజింగ్గా ఉందన్నమాట. ఆయనకి ఇదంతా చాలా గొప్పగా అద్భుతంగా అనిపిస్తుంది. ఏదో ఇవాళే 29 సంవత్సరాలు అయిపోయి 30 సంవత్సరంలోకి వస్తున్నా కూడా ఈ రోజే ఆయన పుట్టినట్టు, ఈ రోజు ఇదంతా కొత్తగా కనిపిస్తున్నట్టుగా ఉందన్నమాట. ఐ థింక్ ఇక్కడ ఆపుదామా? 6:20 అయింది. ఎస్ సార్. ఎవరన్నా షేరింగ్స్ ఉన్నాయా అండి? ఇది చదువుతున్నప్పుడు ఎవరికన్నా ఇంకేమన్నా గుర్తొచ్చినాయా? బుక్ అంతా ఇంతే సీరియస్గా ఉంటుందేమో. చాలా బాగుంది సార్. అసలు అంటే మామూలుగా మనం అంతా అంటే అన్ని ఇప్పుడు స్పిరిచువల్ వేలో వస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, విన్నప్పుడు అయినా కూడా మళ్ళీ ఇది వింటుంటే బాగా అనిపించింది. జనరల్ గా మనకు కూడా నిద్ర మెలకు వచ్చినప్పుడు ఒంటరిగా అంతే నైట్ ఏముండదు కాబట్టి ఇది ఇలాంటి ఆలోచనలే వస్తుంటాయి, ఏదో విరక్తిగా ఏంటి అన్నట్టుగా. కానీ మళ్ళీ లేసి మనము అన్ని చూసి ఆనందాన్ని అంతా మనం ఆస్వాదించి ఎప్పుడన్నా ఒకసారి అలా చేస్తుంటాం. కానీ ఇంకా ఇప్పుడు ఆతరు మనకు అలా చెప్తున్నాడు కాబట్టి మనము కూడా అలాంటి ఆలోచనతోటే ఉంటే హ్యాపీగా ఉంటాం సార్. ఇది మనకు అంటే ఇప్పటి వరకు మనము స్పిరిచువల్ బుక్స్ చదివినప్పుడు అదే ఎప్పుడు పక్క వాళ్ళని నిందిస్తాము, మనల్ని మనం తెలుసుకోము అనే వేలో ఇది కూడా అతను ఇన్ని రోజులు ఉన్న అదే సౌండ్స్ అదే అంతా ఉన్నాయి, కానీ దాన్ని గమనించకుండా ఇప్పుడు దాన్ని అదే అబ్జర్వ్ చేసి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని అని అది బుక్ ద్వారా ఇచ్చారు. బాగుంది సార్. సో అది ప్రవీణ కూడా బాగా చెప్తుంది. అంటే తన చాలా రియలైజేషన్ వచ్చేసి ఎట్లా ఉండిద్ది? ఒక డైమండ్ ని చూశాడు, వెలుగుని చూశాడు, బర్డ్ విన్నాడు, లేకపోతే తలలో అన్ని ఒక్కసారిగా తిరిగాయి. అది తన రియలైజేషన్. అట్లాగే మన ప్రపంచంలో ఎంత పెద్ద పెద్ద వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళ రియలైజేషన్స్ వాళ్ళ వాళ్ళ స్టోరీస్ లో డిఫరెంట్ గా ఉండొచ్చు. అవును అవును సో స్పిరిచువల్ నాలెడ్జ్ కి టర్న్ కావడం అనేది ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. నాకు ఇట్లా అవును. జరిగింది, నీకు కూడా ఇట్లాగే జరుగుతానని ఏమి ఉంటుంది, మన మీద డిపెండ్ అవుతా ఉంటది అది. అది ఆలోచించే విధానం అదే సేమ్ అందరికి వినిపిస్తాయి, కానీ అందరం ఆలోచించము. అది డిఫరెంట్ గా ఆలోచించినప్పుడు డిఫరెంట్ థాట్స్. బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ జరిగింది కదా, అవును సార్. అట్లా అనమాట. ఈయనకి కూడా అర్ధరాత్రి ఆలోచనలో నుంచి అలా ఒకసారి ఆ పాత ఆలోచన మారిపోయి కొత్త ఆలోచన వచ్చింది. ఎప్పుడైనా ఏదైనా ఒక కొత్త విషయం రావాలంటే దానికి ముందు స్ట్రగుల్ అనేది జరగాలి, అవును సార్. ఒక యుద్ధం జరగాలి. యుద్ధం జరిగితేనే దాంట్లో నుంచి కొత్తది వస్తుంది. జ్యోతి గారు. జై శ్రీమన్నారాయణ సార్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అని చెప్పడానికి అంతసేపు టైం పట్టుద్ది? జై శ్రీరామ్. లేదు అన్మ్యూట్ చేయాలి సార్. చెప్పండి. ఈ బుక్ బాగుంటది సార్, అందుకోసమనే నేను మీరు వేరే చోట వినేసి వచ్చి ఇక్కడ చెప్పారా బుక్? అదే సార్, వేరే చోట వినేసి వచ్చే చూసి చెప్పాను, చూడకుండా చెప్పలేదు. మీరు చెప్పినట్టు ఏదైనా బిగ్ స్ట్రగుల్ వస్తేనే అది చేంజ్ అవుతుంది సార్, ఆబ్వియస్లీ. లైఫ్ లోనే అంటే బుక్ లో చదవలేదు, ఇది లైఫ్ లోనే చూసాను. సో చాలా చేంజెస్ చూసాను నేనైతే. సో స్ట్రగుల్ అనేది ఆ క్షణానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ అది మనలో ఏదో ఒక మార్పు తెచ్చేదానికే వచ్చింది అని అనుకున్నప్పుడు మాత్రం మనం డెఫినెట్ గా దాని నుంచి బయటకు వచ్చినాక నేనేనా చేసింది ఇదంతా అనే ఒక
నా ఎక్స్పీరియన్స్ లో మాట్లాడడం కానీ ఏదైనా విషయం చేయడం కానీ చూడడం కానీ చాలా బాగుంటుంది సార్. అది బుక్ మనం చదివిన దానికి అండ్ చేసిన దానికి కూడా చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ లైఫ్ లో మనకి నోబెల్ ప్రైజ్ వచ్చేసినంత ఆనందంగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కోసారి అదే దాంట్లో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. సో అన్నీ ఉంటాయి ఉగాది పచ్చడిలాగా. సో దాన్ని మనం స్ట్రగుల్ అంతా ఎప్పుడైనా స్ట్రగుల్ ఉన్నప్పుడే ఆ యొక్క ఇది మాత్రం ఉంటది సార్. అది ఆబ్వియస్లీ అది మాత్రం నేను చూసేసాను. కాబట్టి దానికి నేను సాక్షిగా ఉంటాను అన్నమాట. అందరూ కాచి వడబోసారు. ఎందుకని వజ్రానికైనా సానబెట్టాలి, సానబెడితే కానీ అది మెరవదు. ఆ సానబెట్టడం అనేది స్ట్రగుల్. అక్కడ వజ్రానికి దీనికి మధ్యలో ఉన్న స్ట్రగుల్ అన్నమాట. దాన్ని ఎన్ని యాంగిల్స్ లో కట్ చేస్తే అంత షైన్ అవుతుంది అంతే. లలిత లాలమాటి గారు. లలిత ఎస్ సార్. అంటే అందరూ బంగారాలే సార్, అందరూ బంగారు తల్లిలే, బంగారు తండ్రులే. కాకపోతే ఒక బంగారం ఎప్పుడు దానికి విలువ చేకూరుతుంది? ఒక ఆభరణంగా మర్చిపోయినప్పుడే, అంటే ఒక కొలిమిలో కాలినప్పుడే దాని వాల్యూ పెరుగుతుంది అన్నట్టు. అంతే కదా సార్. అయితే బాగుంది బుక్. అయితే ట్రాన్స్ లో తీసుకెళ్తుంది మమ్మల్ని కూడా. మేము అక్కడ ఉన్నాము ఆయనతో పాటు. ఆయన ఏ పాయింట్స్ అయితే ఆయన షేర్ చేస్తున్నారో మేము కూడా ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట, ఆ ఫీల్ లోకి. మన చుట్టూ ప్రజెంట్ మేము ఎక్కడున్నామో దాన్ని అంతా అబ్జర్వ్ చేసుకున్నాను నేనైతే. చాలా బాగుంది బుక్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ డేనే ఇంత థ్రిల్డ్ గా ఉంది. అంటే ఒక థ్రిల్డ్ సీరియల్ మూవీ స్టార్టింగ్ లో ఎలా చూస్తామో అంత క్యూరియాసిటీ అన్నట్టు ఇవాళ కనిపించింది. ఇంకా రాను రాను ఇంకా ఎంత క్యూరియాసిటీ ఉంటది, ఎంత ఇంట్రెస్ట్ గా ఉంటది అని మాత్రం అర్థం అవుతుంది. రాను రాను ప్రవీణ మేడం దీన్ని ఇంకెంత పండించగలరు అనే దాని మీద వస్తుంది. అవును సార్. సార్ మనకి భగవద్గీతలో కూడా ఇదే చెప్పాలి సార్. ప్రెసెంట్ ఎక్కడైనా అంటే చివరికి సమాధి వచ్చి స్థితికి వెళ్ళాలి అని అంటే సమాధి స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి. అండ్ నీ యొక్క మెదడు అదే బ్రెయిన్ ఎట్లా డివైడ్ ఉంటది అవన్నీ కూడా ఇంకా ఫర్దర్ గా వస్తాయి అన్నమాట. సో అందుకోసమని నేను కొంచెం రిలేటెడ్ గా కూడా ఉంది అని చెప్పి కూడా ఇది చెప్తున్నాను సార్. కాబట్టి భగవద్గీత చెప్పేది కూడా ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండమనే చెప్తుంది అనమాట. అందుకే మనకి ఇప్పుడు నిష్కామ కర్మ కూడా అదే కదా సార్. ఫ్యూచర్ లోకి ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫలాన్ని ఆశించామో అది ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతున్నాం. సో అట్లా ఫ్యూచర్ లోకి వెళ్ళొద్దు, ఇట్లా పాస్ట్ లోకి వెళ్ళొద్దు. వర్తమానంలో ఉండు, వర్తమానంలో అంతే బతుకు, నీ అంతే లోపలికి నువ్వు చూసుకో. ఏ బుక్ అదే చెప్పినా ఎవరు చెప్పినా చివరికి మళ్ళీ ఆయన అదే దగ్గరికి ఇక్కడికే వెళ్ళాల్సిందే. ఏదైనా అది లాస్ట్ కి అదే అన్ని వింటున్నాము, మళ్ళీ మనం చేసేదే చేస్తున్నాం. అది అనుభవంలోకి వచ్చినంత వరకు మనకి అంతే. ఉమ్. అన్నిసార్లు విన్నప్పుడు ఏదో ఒక టైంలో చేస్తాం మేడం, డెఫినెట్లీ వస్తుంది, అది కూడా వస్తుంది. కొంచెం దానికి ఆలోచిస్తున్నాం. చాలా ప్రాక్టీస్. చెప్పిన కదా, నిదానంగా మళ్ళీ ఆలోచించి కొంచెం ఒక మళ్ళీ క్షణం ఆలోచిస్తున్నాం కదా, సో అది కూడా మన యొక్క డెవలప్మెంటే కదా. ఎవరు సత్య వెళ్ళిపోయింది, ఆ, రమేష్ గారు వెళ్ళిపోయారు. ఓకే, క్లోజ్ చేయండి, స్టాప్ చేయండి రికార్డింగ్. మ్యాటర్ స్టాప్ చేయండి సార్. ఇంకెవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి?